నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం. నేను తేజస్వి. గోవిందా గోవింద. ఈరోజు నేను చిలుకూరు బాలాజీ టెంపుల్లో ఉన్నాను. చిలుకూరు బాలాజీ టెంపుల్కి ఎంత విశిష్టత ఉంది అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ఏ కోరికైనా కోరుకుంటే కనుక తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పి భక్తుల విశ్వాసం. ముఖ్యంగా చాలామంది స్టూడెంట్స్ ఎంఎస్ చేయడానికి ఫారెన్ వెళ్ళే వాళ్ళు వీసాల గురించి ఎక్కువగా మొక్కుకుంటూ ఉంటారు. కానీ కేవలం వీసాల గురించే కాదండి, ఏ కోరిక కోరుకున్నా సరే తప్పకుండా ఇక్కడ కోరుకుంటే, ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది అని చెప్పి భక్తులందరి విశ్వాసం కూడా. ప్రస్తుతం నేను ఆలయం ఎంట్రన్స్ దగ్గర ఉన్నాను. ఇది ఆలయ రాజగోపురం. అయితే మనకి ఆలయ రాజగోపురం నుండి మెయిన్ ఎంట్రన్స్ నుంచి అయితే ఎంట్రీ లేదు. ప్రదక్షిణలు చేయాలనుకునే వాళ్ళు ఇక్కడ నుండి ప్రదక్షిణ స్టార్ట్ చేసి చుట్టూ చేస్తూ ఉంటారనమాట. మనం ఆలయంలోకి వెళ్ళడానికి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఇంకొక ఎంట్రన్స్ ఉంది. అక్కడ నుండి లోపలికి వెళ్ళిన తర్వాత కొబ్బరికాయలు సమర్పించి ఆ తర్వాత లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటాము. మరొక ఆనవాయితీ ఏంటంటే, మనకి ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామితో పాటుగా పరమేశ్వరుడు కూడా కొలువై ఉన్నాడు. ఇద్దరు దేవుళ్ళు మనకి ఇక్కడ దర్శనమిస్తున్నారనమాట. అందుకోసం ఇద్దరు దేవుళ్ళకి కలిపి 2 కొబ్బరికాయలు సమర్పించడం అనేది ఇక్కడ ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. ముందుగా లోపలికి వెళ్ళి స్వామివారికి కొబ్బరికాయలు సమర్పించి ముందుగా వెంకటేశ్వర స్వామిని, ఆ తర్వాత పరమేశ్వరుని దర్శించుకొని బయటకు వస్తాము. ప్రదక్షిణలు వచ్చేటప్పటికి లోపల 11 ప్రదక్షిణలు కోరుకున్న తర్వాత, ఆ తర్వాత 108 ప్రదక్షిణలు కోరిక నెరవేరిన తర్వాత చేస్తూ ఉంటారు. అలాగే ఆలయం బయట మహాప్రదక్షిణ చేసేవాళ్ళు కోరిక కోరుకున్నప్పుడు ఒక ప్రదక్షిణ చేస్తారు. ఆ తర్వాత కోరిక నెరవేరిన తర్వాత 11 ప్రదక్షిణలు చేయడం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. లోపల చేసిన 108 ప్రదక్షిణలు బయట చేసే 11 ప్రదక్షిణలకి సమానంగా ఉంటుందంట. అలాగే ఇక్కడ గరుడ ప్రసాదం గురించి కానీ, అలాగే రకరకాల విశేషాలు అనేవి ఉన్నాయి. అవన్నీ కూడా మనం ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ స్వామి గారిని అడిగి తెలుసుకుందాము. ఇక్కడ మనం చూసినట్లయితే పక్కన ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఆ బ్రహ్మోత్సవాలకి సంబంధించి స్వామివారిని రథం మీద కూడా ఊరేగించడం జరుగుతుంది. ఆ రథం అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందనమాట. రథం చూడొచ్చు, ఎంత పెద్ద మండపంలో ఎంత పెద్ద రథం ఉంది అనేది. ఈ రథం పైన ప్రతి సంవత్సరం స్వామివారు భక్తులకి దర్శనమిస్తూ ఉంటారు. ఈ మాడవీధులు అంతా కూడా తిరుగుతూ ఉంటారనమాట. రీసెంట్గానే బ్రహ్మోత్సవాలు కంప్లీట్ అయ్యాయి, చైత్రమాసంలో చేయడం జరిగింది. మొత్తానికైతే ఇక్కడ నుండి మనకి స్వామివారి దర్శనానికి సంబంధించిన ప్రదక్షిణలు అనేవి ప్రారంభిస్తాము. నేను ఇందాక చెప్పినట్లుగా అటు సైడ్ వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటాము. లోపలికి వెళ్దాం పదండి. ఎంతమంది భక్తులు ఉన్నారో, ప్రతిరోజు కూడా భక్తులు ఇదే విధంగా ఉంటారు. అలాగే సాటర్డే, సండే, ఫ్రైడే కొంచెం ఎక్కువ మంది భక్తులు ఉంటారు అని చెప్పి తెలుస్తుంది. ముఖ్యంగా సాటర్డే వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రియమైన రోజు కాబట్టి ఆ రోజు తప్పకుండా భక్తుల సంఖ్య అనేది చాలా అధికంగా ఉంటుంది. కాబట్టి ప్రదక్షిణలు ఆ రోజు చాలా కష్టం కాబట్టి ఆ 2 రోజులు మాత్రం కొంచెం తగ్గిస్తారు. అందులోనూ ప్రతిరోజు కూడా ఇక్కడికి వచ్చే భక్తులు దాదాపు 3000 మంది పైన వరకు ఉంటారంట. అలాగే సాటర్డే, సండే ఈ 2 డేస్ వచ్చేటప్పటికి దాదాపు 10,000 మంది వరకు భక్తులు ఉంటూ ఉంటారంట. అలాగే స్వామివారికి ప్రతి సంవత్సరం కూడా వార్షిక బ్రహ్మోత్సవాలు అనేవి చేయడం జరుగుతుంది. ఆ ఉత్సవాలు జరుగుతున్న టైంలో 7 రోజులు ఈ ఉత్సవాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఆ టైంలో కూడా ప్రత్యేక పూజలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఆ పూజలు అసలు ఏ విధంగా జరుగుతాయనే డీటెయిల్స్ మనకి గురువు గారు చెప్తారు. మనం దర్శనం అయితే మనకి మెయిన్ గోపురం నుంచి అయితే రాజగోపురం నుండి మనకి దర్శనం అయితే ఇక్కడ అవైలబుల్ లేదండి. సైడ్ నుండి ఏర్పాటు చేయడం జరిగింది. అటు నుండి భక్తులు ఎంటర్ అయ్యి వెంటనే కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ ఉంటుంది. కొబ్బరికాయలు అక్కడే స్వామివారికి సమర్పించి ఇక్కడ 2 కొబ్బరికాయలు కొట్టే ఆనవాయితీ కూడా ఉంది. అలాగే కొబ్బరికాయలని సమర్పించిన తర్వాత స్వామివారికి ఇటు వచ్చి మనం ప్రదక్షిణలన్నీ చేసుకున్న తర్వాత స్వామివారిని చక్కగా దర్శనం చేసుకొని బయటకు వెళ్ళొచ్చు. మనం బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా కొన్ని ఉపాలయాలు అనేవి ఉన్నాయి. ఆ ఉపాలయాలు కూడా ఏ విధంగా ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం పదండి. మనతో కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు రజనీ అండి. ఓకే. ఇక్కడ చిలుకూరు బాలాజీ టెంపుల్కి ఇప్పుడే ఫస్ట్ టైం రావడమా, అంతకుముందు కూడా వచ్చారా? చాలా ఇయర్స్ బ్యాక్ వచ్చాను. చాలా ఇయర్స్ తర్వాత ఈరోజే రావడం చాలా ఆనందంగా ఉంది. దర్శనం చేసుకున్నాను, చాలా ప్రశాంతంగా ఉంది. నార్మల్గా ఇక్కడ టెంపుల్కి వస్తే తప్పకుండా కోరిక నెరవేరుతుంది అని చెప్తూ ఉంటారు. ఆ నానుడి ఉంది, మనకు తెలిసిందే. మీకు అంతకుముందు వచ్చారు కదా, ఆ కోరిక నెరవేరడం ఏమైనా అయ్యిందా?
కోరిక అట్లా ఏం రాలేదండి, నార్మల్గా వచ్చాను. మళ్ళీ చాలా రోజులు రావాలి అనుకుంటున్నా, కానీ ఈ రోజు నెరవేరింది కోరిక. రావాలి అని టెంపుల్కి రావాలి అనే కోరిక ఈరోజు నెరవేరింది నాకు. ప్రదక్షిణ చేశారండి మీరు? ప్రదక్షిణాలు చేయలేదండి ఈరోజు. నేను చేద్దామని వచ్చాను కానీ టైం అయిపోయింది, చేయలేదు. దర్శనం చేసుకున్నాను, దర్శనం బాగా జరిగింది. సో ఎలా అనిపించింది మనకి ఇక్కడే వెంకటేశ్వర స్వామి అలాగే పరమేశ్వరుడు ఇద్దరు కూడా ఉన్నారు కదా, ఎలా అనిపించింది? చాలా బాగుందండి. వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని బయటకు వచ్చాక శివుడి దర్శనం చేసుకున్నాక చాలా మంచిగా అనిపించింది, మనసుకి ప్రశాంతంగా ఉంది. నా పేరు నవీన్ అండి, మాది బోడుప్పల్ అండి, హైదరాబాద్. ఇది దాదాపు 6-7 టైం అనుకుంటా నేను రావడం. మేము ఫ్రీక్వెంట్గా వస్తూనే ఉంటాం స్వామివారి దగ్గరికి. చాలా మహిమగల దేవుడు అండి. మనం ఏ కోరికలు కోరుకుంటే అవి నెరవేరుస్తారు. చాలా మీరు చూడవచ్చు, రెస్పాన్స్ కూడా చాలా బాగుంటుంది. మీరు వీక్ డేస్లో వచ్చినా కూడా చాలా క్రౌడ్ ఉంటుంది. మనము ఇప్పుడు ఇవాళ ఫ్రైడే నార్మల్ డే, బట్ చూసారు క్రౌడ్ ఎలా ఉందో. క్రౌడ్ చాలా విపరీతమైన క్రౌడ్ ఉంటుంది. బట్ ఇవాళ మేము 12:30కి రావడం వల్ల కొంచెం ఫ్రీ అనిపించింది మాకు. స్టిల్ ఉంది, క్రౌడ్ ఉంది, బట్ కొంచెం ఫ్రీ అనిపించింది. నార్మల్ డేస్ కంటే ఇవాళ కొంచెం ఈ టైంలో కొంచెం ఫ్రీ అనిపించింది. చాలా బాగుంటుందండి, ఇక్కడికి వస్తే ప్రశాంతంగా ఉంటుంది. ప్లస్ సిటీకి చాలా దూరంగా ఉంది కదా, సో ఈ గ్రీనరీ కూడా మేము చాలా ఎంజాయ్ చేస్తాం వచ్చినప్పుడు. డ్రైవింగ్ కూడా చాలా ఎంజాయ్ చేస్తాం. మన చిలుకూరి బాలాజీ టెంపుల్లో మనకి రంగరాజన్ గురుస్వామి గారు అంటే తెలియని వాళ్ళు లేరు, అందరికీ కూడా తెలుసు. సో గురువుగారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఇక్కడ జరిగే కార్యక్రమాల గురించి అన్నిటి గురించి మనకు వివరిస్తారు. అలాగే ఇక్కడ చాలా చక్కగా అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. గురువుగారు దగ్గరే ఉండి ఆయనే స్వయంగా వడ్డిస్తూ ఈ కార్యక్రమంలో అయితే పాల్పంచుకుంటూ ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాము. నమస్కారం గురువుగారు. గురువుగారు, చక్కగా అన్నదాన కార్యక్రమం అయితే మేము చూసే భాగ్యం కూడా మాకు దొరికింది. స్వామివారి దర్శనంతో పాటుగా అన్నదాన కార్యక్రమంలో కూడా మేము కూడా పాల్పంచుకున్నాము. ఈ కార్యక్రమం అంతా ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది, అసలు ఎలా ఉంటుంది? చిలుకూరు బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యమైన ఆశీర్వాదం ఆంధ్రప్రభ ఛానల్ ప్రేక్షకులకు అందరికీ లభించాలని, ఈ ఆంధ్రప్రభ ఛానల్ దినదిన అభివృద్ధి చెంది అందరి మనస్సుల్లో ఇళ్లల్లో ప్రవేశించాలని, నైతికమైనటువంటి విలువల్ని ప్రబోధించాలని, భగవంతుడి అపారమైన అనుగ్రహం మీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, చిలుకూరు బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి గురించి కొత్తగా చెప్పాల్సినది ప్రత్యేకమైనది ఏమీ లేదు. 500 సంవత్సరాల ప్రాచీనమైన దేవాలయం. వెంకటేశ్వర స్వామి స్వయం వ్యక్త క్షేత్రం ఇది. అంటే తిరుమల కొండపై నుంచి దిగి వచ్చి ఒక భక్తుడి కోసం స్వామివారు పుట్టలో వెలిసాదని స్థల పురాణం. ఇక్కడ స్వామివారికి అత్యంత ప్రియమైనది భక్తుల ప్రదక్షిణాలు. స్వామివారి చుట్టూ, గుడి చుట్టూ ప్రాంగణం బయట ఒక్క ప్రదక్షిణ తిరిగి కోరుకుంటారు. కోరిక నెరవేరిన వాళ్ళు మహాప్రదక్షిణ రూపంలో 11 తిరుగుతారు. ఇదే పూర్వకాలంలో ఏమైంది, 11, 108 లోపల తిరిగేవాళ్ళు. ఇప్పుడు దానికి సమానమైన ప్రదక్షిణాలు మహాప్రదక్షిణం అంటారు. మహాప్రదక్షిణం అంటే తిరుమలలో మాడవీధి ప్రదక్షిణం ఎలా చేస్తారో, గిరి ప్రదక్షిణం అనేది ఎలా చేస్తారో, సింహాచలంలో అలాగే భద్రాచలంలో కొండ ప్రదక్షిణం చేస్తారు. అలాగే ఇప్పుడు మీరు చూస్తే మన అనంతగిరిలో కూడా గిరి ప్రదక్షిణం చేస్తారు. ఈ గిరి ప్రదక్షిణం ఎంత విశేషమైనది అంటే స్వామివారి దివ్యమైన ఆశీర్వాదం బలంగా భగవంతుడి అనుగ్రహం భక్తులకు ఉంటుంది. మీ అందరికీ నేను ఒకటే చెప్పేది, ప్రతి శుక్రవారం చిలుకూరులో అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఈ అన్నదాన కార్యక్రమం ప్రతి శుక్రవారం 1:30 నుంచి మేము స్వామివారి దేవాలయానికి వచ్చే భక్తులు, మహాప్రదక్షిణ చేసేవాళ్ళు చాలామంది. అంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం. భగవంతుడి యొక్క అనుగ్రహం ఎలాంటిది అంటే వేరే ఏది కూడా చాలు అని చెప్పడు. ఇప్పుడు 100 కోట్లు ఇచ్చామనుకోండి, 150 కోట్లు ఉంటే బాగుంటుంది అనుకుంటాడు. అదే కడుపు నిండా భోజనం పెడితే ఇంకొక పళ్ళెంలో భోజనం తీసుకు అమ్మో వద్దు 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 చాలు అంటాడు. తృప్తిని ఇచ్చేది అన్నం. ఆ అన్నదానాన్ని భగవంతుడి యొక్క ప్రీతిపాత్రమైనటువంటి గో సంపద, గో సంరక్షణ జరిగే క్షేత్రం ఇది. గోశాల తిలుకూరులో స్వామివారి దేవాలయం వెనకాల గోశాలలో ఎక్కడా కూడా గోశాలలో అన్నప్రసాదం ఉండదు. ఎందుకంటే 3 కోటి దేవతలు కొలువుండే ప్రదేశం. భక్తులకి గోశాలలో ఉండే ఆశీర్వాదము
అలాగే అన్న ప్రసాదం స్వీకరించే భాగ్యము ఇవ్వాలని ప్రతి శుక్రవారం ఈ గోశాలలో అన్నదానం జరుగుతుంది. మేమే మా వాలంటీర్లు అందరం కలిసి స్వామివారి ప్రసాదాన్ని భక్తులకి వినియోగం చేస్తున్నాము. వారు కూడా తృప్తిగా స్వీకరిస్తారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు ఒక మనసు నిండా ఆనందంతో వెళ్తాం. గురుగారు, అలానే ఈ మధ్య కాలంలో మీరు గరుడ ప్రసాదం కూడా ఇవ్వడం జరిగింది. అసలు గరుడ ప్రసాదం ప్రత్యేకత ఏంటి, అలాగే ఏ టైంలో మళ్ళీ ఇచ్చే అవకాశం ఉంటుంది? మంచి ప్రశ్న అడిగావమ్మా. కొన్ని దశాబ్దాలుగా మేము ప్రతి చైత్రమాసం శుక్లపక్ష ఏకాదశి, చైత్రమాసంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యే రోజు ధ్వజారోహణం జరిగినప్పుడు స్వామివారికి ధ్వజపటాన్ని ఎగరేస్తాం. ఉత్సవ ప్రారంభం రోజు ఆ ఎగిరేటటువంటి గరుత్మంతుల వారికి నైవేద్యంగా 4 దిక్కుల 4 గరుడ ముద్దలు వేస్తాం. పైకి వేసి మేమే స్వామివారికి నైవేద్యం అయినట్టుగా, ఎందుకంటే గరుత్మంతుల వారు ఎగురుతూ ఉంటారు. ఆ ఎగిరే గరుత్మంతుల వారు స్వీకరించినటువంటి గరుడ ప్రసాదాన్ని పైన వెళ్ళేటప్పుడు గరుడ ముద్ద అవుతుంది, కింది వచ్చినప్పుడు అది గరుడ పిండం అవుతుంది. ఆ గరుడ పిండాన్ని కొంచెం కొంచెం చిన్న చిన్న ముద్దలుగా సంతానం లేని ఆడవాళ్ళకి గరుడ ప్రసాదం ఇస్తే చాలా సంతాన భాగ్యం తొందరగా లభిస్తుందనేది ఆగమ శాస్త్రంలో చెప్పే విషయం. ప్రతి ఏడాది గరుడ ప్రసాదం ఇస్తాం. ఈ ఏడాది కూడా ఇచ్చి మేము ఏప్రిల్ 19th రోజు అనౌన్స్ చేసాం. చాలా మట్టుకు ఇచ్చాం. కానీ భక్తులు విపరీతమైనటువంటి సంఖ్యలో భక్తులు రావడం చేత ఇప్పుడు ఏడాదికి ఒక రోజు కాకుండా శుక్రవారం ఇస్తున్నాం. ప్రతి శుక్రవారం 9:30 నుంచి 10:30 వరకు అభిషేకం అవుతుంది. అభిషేకం అయిన తర్వాత స్వామివారి పైన పూసినటువంటి పసుపుని గరుడ ప్రసాదానికి సమానమైనటువంటి విషయం అది. ఆ పసుపుని స్వీకరిస్తారు స్వామివారి ప్రసాదంగా. ఆ గరుడ ప్రసాదానికి కంటే ఇది కూడా అదే సమానమైన ఆశీర్వాదాన్ని ఇస్తుంది. ప్రతి శుక్రవారం గరుడ ప్రసాదమే సంతాన భాగ్యాన్ని ఇచ్చే ప్రసాదం. స్వామివారి సంతాన భాగ్యం అందరికీ కలిగిస్తున్నారు. ప్రతి వారం శుక్రవారం రోజు ఇస్తున్నాం. అలాగే మనకి ప్రదక్షిణలతో పాటుగా ఇంకా చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కదా, మీరు అన్నట్టు బ్రహ్మోత్సవాలు కానివ్వండి, అటువంటి ప్రత్యేక పర్వదినాలు ఇంకా ఏముంటాయి? అదే ప్రతి శుక్రవారం అభిషేకం జరుగుతుందమ్మా. ప్రతి ఏడాది మేము భోగి పండగ రోజు గోదా కళ్యాణం చేస్తాం. కళ్యాణోత్సవం జరుగుతుంది. గోదా అమ్మవారికి, వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణోత్సవం ప్రతి భోగి పండగ రోజు జరుగుతుంది. అలాగే చైత్రమాసంలో సప్తాన్నికం అంటే 7 రోజుల ఉత్సవాలు ప్రతి ఏడాది జరుగుతాయి. నవరాత్రి చిలుకూరులో స్వామివారికి నవరాత్రి ఉత్సవం అని ఉండదు. తిరుమలలో ఎలాగైతే నవరాత్రి ఉత్సవాలు ఉంటాయో చిలుకూరులో ఎలాగంటే విజయదశమి రోజు మాత్రమే స్వామివారు ఈ మాడవీధి ప్రదక్షిణంగా ఊరేగుతారు. గ్రామ ప్రజలందరూ తండోపతండాలుగా వచ్చేసి స్వామివారితో వారు శమీ వృక్ష పూజ చేస్తారు. శమీ వృక్షాన్ని పూజిస్తారు. ఆ శమీ వృక్ష పూజ చేసేటప్పుడు భక్తులందరూ కూడా ఆశీర్వాదం పొందుతారు విజయదశమి రోజు. ఇలా విశేషమైనటువంటి కార్యక్రమాలు చిలుకూరులో ఏంటంటేమో చాలా ముఖ్యమైన విషయం ఏంటి అంటే నిరంతరం భగవన్నామ సంకీర్తనం జరిగేటటువంటి క్షేత్రం. ఫిబ్రవరి 4వ తారీఖు 5వ తారీఖు నాడు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు మఠాధిపతులు పీఠాధిపతుల సదస్సు ఏర్పాటు చేశారు. ఆ సదస్సులో నన్ను కూడా పిలిచారు. నేను దాదాపు 7 నిమిషాలు మాట్లాడాను. నేనేమన్నానంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక రోజుకు వచ్చే క్రౌడు భక్తుల సంఖ్య మాకు వారానికి వచ్చే సంఖ్య, ఒక వారం మొత్తం కలిపితే వచ్చే సంఖ్య తిరుమల తిరుపతి దేవస్థానం ఒక్కరోజు వచ్చే సంఖ్య. కానీ మేము వచ్చినటువంటి భక్తులందరితో ఉన్నంతసేపు 20 నిమిషాలు గడిపినా, గంట సేపు గడిపినా, 2 గంటల సేపు గడిపినా వాళ్ళని భగవన్నామంలోనే ముంచేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మా నాన్నగారు సౌందరరాజన్ గారి ఆజ్ఞ ఇది. వచ్చిన వాళ్ళకి భగవంతుడి వైభవాన్ని రుచి సులభం అని చూపించాలిరా మనం. అది భగవంతుడి లీల వైభవాన్ని చూపించడమే మన కర్తవ్యం. ఆయన ఆజ్ఞ ప్రకారంగా నేను కొనసాగిస్తున్నాను. ఇప్పుడు కూడా ఆయన వయసు 88 సంవత్సరాలు. ఆయన ఆజ్ఞ మేరకే స్వామివారి వైభవం భగవన్నామ సంకీర్తనంతో సులభంగా దొరుకుతుంది, అనుగ్రహం దొరుకుతుంది అని నేర్పించే ప్రయత్నం నేను చేస్తున్నాము. తిరుమల తిరుపతి దేవస్థానం చాలా కార్యక్రమాలు చేస్తున్నది. వచ్చిన వాళ్ళందరికీ పాలు ఇస్తారు, వాళ్ళు కూర్చున్న వాళ్ళందరికీ కూడా అల్పాహారం ఇస్తారు. 24 గంటలు క్యూలు కాంప్లెక్స్లు ఉన్న వాళ్ళకి ఆహారం ఇస్తున్నారు.
కానీ దానితోడు వాళ్ళు భగవత్ చింతనలో గడిపేటటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అన్నమయ్య ఏదైతే నిరంతర హరినామ సంకీర్తనం చేయించాలి అనే కల కన్నాడో ఆ కళని మనం నెరవేర్చే ప్రయత్నం తిరుమలలో జరగాలని చెప్పాను. కానీ చిలుకూరులో అయితే మేము వీలైనంతసేపు భక్తులందరితో మీరు గమనించుంటారు, మీరైతే ఉన్నంతసేపు గోవిందనామంలోనే భక్తుల్ని ముంచాం. వేరే ఏ ముచ్చట్లు అవకాశం ఇవ్వము, సెల్ ఫోన్ మాట్లాడనివ్వము, వాట్సాప్ టిక్కు కొట్టనివ్వము, భగవంతుని నామ సంకీర్తనం మాత్రమే చేయిస్తాం. అందుకే స్వామివారు పిలిస్తే పలికే దైవం. పిలవడం నేర్చుకోవాలి. మనం చిలుకూరుకు వస్తే పిలవడం నేర్చుకుంటాం, ఆయన పలకడం అలవాటు ఆయనకి. కానీ పిలవడం మర్చిపోయాం, ఆయన పలకడం లేదు. చిలుకూరులో పిలుస్తాము, ఆయన పలుకుతాడు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాన్ని సంతు. గురుగారు, మనకి అసలు అన్నదాన కార్యక్రమం ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది? ప్రొసీజర్ అంతా ఎలా జరుగుతూ ఉంటుంది? చాలా ఆనందకరమైన విషయం అమ్మా. చిలుకూరులో బ్రహ్మోత్సవం సమయంలోనే ముందంతా మేము ఆ 7 రోజులకి, అది కూడా ముఖ్యంగా చక్ర స్నానం రోజు, బ్రహ్మోత్సవాల ఆఖరి రోజు భక్తులందరికీ విశేషంగా అన్నదానం చేసేవాళ్ళం. కానీ 2 సంవత్సరాలుగా ప్రతి శుక్రవారం, ఎందుకంటే నాకు ప్రియమైన శిష్యుడు నా వెనకాల ఉన్న పవన్ కుమార్ స్వామి, మనం వారం శుక్రవారం స్వామివారి సన్నిధిలో భక్తులు వస్తారు కదా, వారికి మనం తృప్తిగా భోజనం పెట్టే ప్రయత్నం చేద్దాము అని ఒక ప్రయత్నంలో భాగంగా ఇది ముందు ఒక శుక్రవారం అనుకున్నాం. కానీ ప్రతి శుక్రవారం అనేది మ్యాండేటరీ, అంటే తప్పనిసరి అయిపోయింది. పబ్లిక్ హాలిడే శుక్రవారం వచ్చినా కూడా మామూలుగా 500-600 మంది తింటారు. సపోజ్ గుడ్ ఫ్రైడే రోజు వచ్చిందనుకోండి, ఆ రోజు 2500 మంది అన్నదానం జరిగింది. ఎలాగంటే ఎంత ఆసక్తి చూడండి. శంషాబాద్లో వెజిటబుల్ మార్కెట్ వెళ్ళి 4:30కి బయలుదేరి అక్కడ ఫ్రెష్గా కూరగాయలు వస్తే అవి తీసుకొని వచ్చి భక్తులకి స్వయంగా పర్యవేక్షించి తయారయ్యి భక్తులందరూ స్వీకరిస్తూ ఉంటే ఒక పరమ ఆనందం. ఈ అన్నం పరబ్రహ్మ స్వరూపం. అంటే అన్ని దానాల్లో అన్నదానం గొప్పదానం అని అంటారు, విద్యాదానం గొప్పదంటారు, గోదానం గొప్పదంటారు. గోశాలలో అన్నదానం చేయడం ఇంకా గొప్ప విశేషమైన. ఎందుకంటే చిలుకూరులో సామాజికమైనటువంటి ప్రతి అంశంలో మేము వెంటనే స్పందించాడు. మీరు చూశారు కదా, కొన్ని నెలల ముందు ఒక ముస్లిం రైతు తన పాడి ఆవు ఎద్దు కోల్పోతే ఇక్కడ పిలిచి గోశాలలోంచి ఎద్దు ఇచ్చాం. అలాగే రక్షాబంధనం కార్యక్రమం, అంటే ఆడవాళ్ళకి ఈ సమాజంలో ఒక రక్షణ అనేటటువంటి ఒక బాధ్యత మగవాళ్ళ నుంచి రావాలి అని చెప్పి రక్షాబంధనం కార్యక్రమం, ఆడవాళ్ళని గౌరవించేటటువంటి ఒక కార్యక్రమం కన్యావందనం కార్యక్రమం. మీరు గూగుల్లో కొడితే ప్రతిదీ కూడా చిలుకూరు నుంచి ఒక విశేషమైనటువంటి ఒక సమాజానికి ఒక సందేశం వెళ్తుంది. సమాజానికి వెళ్ళేటటువంటి సందేశాన్ని చిలుకూరు బాలాజీ స్వామి వారి సందేశంగా భక్తులు స్వీకరిస్తారు. కాబట్టి ఇది ఒక ఉద్యమ రీతిలో. ఇప్పుడు మీరందరూ ఆశ్చర్యపోతారమ్మా, మాతోటి రిలీజియన్ ఈజ్ సెకండరీ, హ్యూమానిటీస్ ప్రైమరీ. అంటే మతం ముఖ్యం కాదు, మానవత్వం ముఖ్యం అనేటటువంటి ధోరణిలో చిలుకూరులో ఎన్నో కార్యక్రమాలు చేశాం. హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ వాళ్ళు మీరు చూస్తుంటారు, వ్యాక్సినేషన్ కార్యక్రమాల్లో కోవిడ్ టైంలో అక్కడ వెళ్ళి ఎక్కడ వాళ్ళందరూ కూడా వలస కార్మికులు ఉండే ప్రదేశానికి వెళ్ళి అక్కడ భోజనం పెట్టి అన్నదానం పెట్టాం. ఇంత విశేషమైన కార్యక్రమంలో మీరు ఆంధ్రప్రభ ఛానల్ దీన్నే ప్రత్యేకంగా ఈ అన్నదానాన్ని చిత్రీకరించడానికి వచ్చినందుకు మీ యాజమాన్యానికి అభినందనలు తెలియజేస్తూ వారికి కూడా బలమైన ఆరోగ్య ఐశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాను. సర్వేజన సుఖినో భవంతు.
అయితే మొత్తానికి వచ్చేటప్పటికి మనకు చిలుకూరు బాలాజీ టెంపుల్లో గరుడ ప్రసాదం కోసం వేల సంఖ్యలో భక్తులు అయితే తరలి వచ్చారు. ట్రాఫిక్ జామ్ కూడా అయింది. కిలోమీటర్ల మేర భక్తులు అయితే వేచి ఉన్నారు. అయితే సంవత్సరానికి ఒక రోజున చైత్రమాసంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్న మొదటి రోజున ఆ వెంకటేశ్వర స్వామికి వాహనమైన గరుడ స్వామికి అయితే నైవేద్యాన్ని సమర్పించి ఆ నైవేద్యాన్ని భక్తులకి ఇస్తే కనుక వాళ్ళకి మంచి సంతానం సత్సంతానం చాలా తొందరగా కలుగుతుంది అని చెప్పి విశ్వాసంతో గరుడ ప్రసాదాన్ని అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా ఒక్కరోజే ఇవ్వడం వల్ల అంత రద్దీ అయితే ఏర్పడిందని చెప్పాలి. అయితే ఇటుక నుంచి అటువంటి ప్రాబ్లం లేకుండా ప్రతి శుక్రవారం కూడా స్వామివారికి సమర్పించే పసుపు ఏదైతే ఉంటుందో అది కూడా మనకి గరుడ ప్రసాదానికి ఈక్వల్గా ఉంటుందంట. ఎవరైనా గరుడ ప్రసాదం కావాలి అనుకుంటే కనుక ప్రతి శుక్రవారం కూడా స్వామివారికి సమర్పించే పసుపునైతే ఉదయం 9:30 గంటల తర్వాత 11:30 గంటల లోపు మధ్యలో ఈ పసుపు ప్రసాదాన్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. అది ఎవరైతే స్వీకరిస్తారో అది గరుడ ప్రసాదానికి ఈక్వల్గా ఉంటుందని చెప్పి మనకి రంగరాజన్ స్వామి గారు చెప్తూ ఉన్నారు. ఇక నుండి ఎవరికైనా ప్రసాదం కావాలంటే ఆ టైంకి రండి. అలాగే ప్రతి శుక్రవారం రోజున ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా చాలా చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. అది జరగడం కూడా చాలా మంచి ప్రొసీజర్లో జరుగుతుంది. అందులోనూ గోశాల అంటే గోవులు అంటే మనకి హిందూ సంప్రదాయంలో ఎంత ప్రత్యేకత ఉంది అనేది మనకి తెలిసిన విషయమే. ప్రతి దేవత కూడా మన దేవతామూర్తులందరూ కూడా ఆ ఆవులోనే కలిసిపోయి ఉంటారు అని చెప్పి ఆ ఆవు మన దేవతలందరికీ ప్రతిరూపంగా మనం భావిస్తూ ఉంటాము. అటువంటి గోశాలలో ఈ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది. గురువుగారు చెప్పినట్లుగా అన్నదానం అలాగే గోదానం అలాగే విద్యాదానం అనేవి ఎంతో విశిష్టమైనవి అని చెప్తూ ఉంటారు. అటువంటి అన్నదానాన్ని మనకి చిలుకూరు బాలాజీ టెంపుల్లో గోశాలలో అన్నదాన కార్యక్రమం అనేది చాలా చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. చక్కగా శుక్రవారం రోజు వచ్చిన వాళ్ళు ఇటువైపు గరుడ ప్రసాదం అలాగే అన్నప్రసాదాన్ని రెండింటినీ కూడా స్వీకరించవచ్చు. ఇక ప్రదక్షిణల సంగతి మనకి తెలిసిన విషయమే. సోమవారం నుంచి గురువారం వరకు ప్రదక్షిణలు అనేవి జరుగుతూ ఉంటాయి. అవి లోపల వైపు జరుగుతూ ఉంటాయి. ఎవరైతే లోపల ప్రదక్షిణలు చేస్తారో వాళ్ళు 11 ప్రదక్షిణలు మొక్కుకున్నప్పుడు చేసిన తర్వాత నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణలు అనేవి చేస్తూ ఉంటారు. అయితే లోపల చేయడం అనేది కష్టంగా ఉంది కాబట్టి బయట కూడా ప్రదక్షిణ చేసే వెసులుబాటు అయితే ఉంది. మొత్తం ఆలయం మొత్తానికి కూడా కలిపి మహా ప్రదక్షిణ అనేది ఒకటి చేసి మన కోరిక అనేది కోరుకుంటాము. ఆ కోరిక నెరవేరిన తర్వాత 11 ప్రదక్షిణలు కనుక గుడి చుట్టూ కనుక చేస్తే అది కూడా మనకి 108 ప్రదక్షిణలు చేసిన దాంతో సమానం అని చెప్పి గురువుగారు చెప్తూ ఉన్నారు. చక్కగా ఈసారి ఎవరైనా వస్తే కనుక ఈ విధంగా కూడా ప్రదక్షిణలు చేసుకోవచ్చు. ఇది ఇవాల్టి ప్రత్యేకమైన కార్యక్రమం. మనకి చిలుకూరు బాలాజీ టెంపుల్లో మనందరికీ తెలిసిందే స్వామివారిని ఏదైనా కోరిక కోరుకున్నాము అంటే తప్పకుండా నెరవేరుతుంది. మనం ఏ ఆలయానికి వెళ్ళినా సరే వెళ్తున్నాము స్వామివారిని దర్శించుకొని వస్తున్నాము. కానీ చిలుకూరు బాలాజీ టెంపుల్కి వస్తే ఏంటంటే మనం గోవింద గోవింద అనే నామస్మరణ తప్ప ఇంకొకటి మాట్లాడడానికి వీల్లేదు. మొబైల్స్ చూడడం కానీ ఇంకే విధంగా అయినా కాలక్షేపం చేయడానికి మాత్రం వీల్లేదు. మనం గుడిలోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి బయటకు వచ్చేంత వరకు కూడా స్వామివారిని స్మరిస్తూనే ఉంటాం. కాబట్టి ఆ స్వామివారు మనం పిలవగానే పలుకుతారు. కాబట్టి మన కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పైతే గురువుగారు సెలవిచ్చారు. ఇది ఇవాల్టి కార్యక్రమం. మరొక మంచి ఆలయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.